ప్రమాదంలో తన కుమారుణ్ణి కోల్పోయిన ఓ తల్లి తన బాధను సేవా మార్గంగా మార్చుకుని స్థాపించిన సుదీక్షన్ ఫౌండేషన్ అనేక మందికి అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ప్రశంసించారు. మాకినేని భవన్లో సుదీక్షన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాయపాటి శైలజ గత 19 సంవత్సరాలుగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రమాద బాధితులకు ఫౌండేషన్ అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదీక్షన్ ఫౌండేషన్ చైర్పర్సన్ విమల చిగురుపాటి, డైరెక్టర్ రాజకుమారి సిబ్బంది పాల్గొన్నారు. సుదీక్షన్ ఫౌండేషన్ అనేది ఒక తల్లి పడ్డ ఏదైతే కొడుకుని కోల్పోయి పడ్డ కష్టం ఆ బాధ నుంచి పుట్టిన ఫౌండేషన్. సో గత 19 సంవత్సరాలు కూడా రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీద, అలాగే రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కి అవేర్నెస్, రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కృత్రిమ కాళ్ళు ఇవ్వడంలో కూడా 19 years నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అలాగే రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా చాలా అంటే మిగతా అదర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా లైక్ ఐ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ 19 years తనకున్న దాంట్లో తన బాధని సేవగా మలుచుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కూడా చాలా మంది యాక్సిడెంట్ లోనో లేకపోతే డయాబెటీస్ వల్ల కాలు పోగొట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిన్న బాబు అలా 5 ఏళ్ల బాబు నుంచి 65 ఏళ్ల వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు 37వ వయసు వల్ల వీళ్ళందరూ ఈ రోజు 90 మందికి ఈ కృత్రిమ భాగాలు ఇస్తున్నారు. సో క్యాలిపర్స్, జైపూర్ లిడ్స్ ఇవన్నీ ఇచ్చి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం అట్లీస్ట్ నడవటం కానివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో. అండ్ ముఖ్యంగా యూత్ లో ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల లిమ్స్ కోల్పోతారో వాళ్ళకి కొంచెం అంటే స్పెషల్ గా ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఎక్స్పెన్సివ్, అందుకని కొన్ని కేసెస్ వరకు బికాస్ ఇంకా పెద్ద ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, పెద్ద లైఫ్ లేదు కాబట్టి వాళ్ళ వరకు కొంచెం రోబోటిక్ ఆర్మ్స్ వీళ్ళస్ దాతల సహాయంతో తనతో పెట్టుకొని ఈ సేవ కొనసాగిస్తుంది. అలాగే సుదీక్షన్ ఫౌండేషన్ లో నేను డైరెక్టర్ గా ఉన్నాను. 2017 సంవత్సరం నుంచి నేను విమల గారితో కలిసి పనిచేస్తున్నాను. మా కార్యక్రమాలన్నీ విమల గారు చెప్పారు. ఇవి కాకుండా మేము అదనంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గుంటూరు జిల్లాలోను, కృష్ణా జిల్లాలో కూడా మేము రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్, కాలేజీల్లో కంటిన్యూగా చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా చూసుంటారు, ఇక్కడికి చిన్న పిల్లలు కూడా వచ్చారు కాళ్ళు పోగొట్టుకొని. వాళ్ళని చూసినప్పుడు కాలేజీ పిల్లలు ఎక్కువ మంది మా దగ్గరకు రావడం గమనించినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రారంభించి కంటిన్యూగా సంవత్సరం అంతా జరుపుతూనే ఉంటాము అన్ని కాలేజీ స్కూల్స్ లో. అదే విధంగా మేము కృష్ణా జిల్లాలోను, గుంటూరు జిల్లాలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా మెంబర్స్ మేము డిస్ట్రిక్ట్ కమిటీలో. దాని ప్రకారం కూడా మేము అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాము. మా లక్ష్యం ఒకటే, ప్రమాదరహిత సమాజాన్ని చూడాలనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఏదో ఒక రోజు మా లక్ష్యం నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సుదీక్షన్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థను నేను రన్ చేస్తున్నాను. ఇది మేము 19 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా ఈ యువతని అవేర్ పరచడం కోసం మేము కాలేజెస్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటాము. అట్లాగే రోడ్డు ప్రమాదాలలో కాళ్ళు పోయినటువంటి వాళ్ళకి కాళ్ళు వేపిస్తాం, నడవలేనటువంటి వాళ్ళకి. ఈవేళ 37వ క్యాంపు జరుగుతుంది. ఇప్పటికే మేము ఒక 5,000 మందికి వేపించాము. సంవత్సరానికి 2 సార్లు క్యాంపు రన్ చేసి ప్రతి క్యాంపులోనే 100 మందికి మేము ఇస్తాము. ఈ వేళ కూడా 90 మందికి మేము ఇస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు ప్రమాదాల వల్ల, ఇతర ప్రమాదాల వల్ల కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంతేకాకుండా మేము మహిళలకు ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ విజయవాడకి 23 కిలోమీటర్ల దూరంలో అడవినెక్కలు అనేటువంటి ఒక ప్రాంతంలో మేము సుదీక్షన్ ఫౌండేషన్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ని కట్టాము. అక్కడ లేడీస్ కి ఉచితంగా టైలరింగ్ ఇస్తున్నాము. అట్లాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి కళ్ళజోళ్ళు ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, క్యాటరాక్ట్ సర్జరీస్ ఫ్రీగా చేపిస్తున్నాం. అట్లాగే అక్కడ నిరుద్యోగ యువతకి ఇంకా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ కంప్యూటర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. ఆ సెంటర్ ద్వారా చదువు మానేసి ఖాళీగా ఉన్నటువంటి యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ ఇచ్చి అక్కడ ఆ కంపెనీస్ తోటి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తోటి మాట్లాడి వాళ్ళకి జీవనోపాధి కలిగేలాగా చిన్న చిన్న జాబులు వేయిస్తున్నాము.
ఈ కార్యక్రమాలన్నీ కూడా అడవి నెక్కల్లో జరుగుతున్నాయి. కానీ ఈ కాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తారు కాబట్టి ఈ రోజు ఇది విజయవాడలో నిర్వహించాము. ఇది మేము చేస్తున్నటువంటి